Kids World. Like, share and subscribe. హాయ్ పిల్లలు, కిడ్స్ వరల్డ్ కి స్వాగతం. ఈ రోజు మనం నేర్చుకోబోయేది శివ మంచి వైఖరి. అనగనగా అది ఒక అడవికి అనుకోని ఉన్న గ్రామం. ఆ గ్రామంలో శివ లక్ష్మి అనే ఇద్దరు దంపతులు ఉన్నారు. ఒక రోజులాగానే ఉదయానే శివ కట్టెల కోసం అడవికి వెళ్ళాడు. చాలా దూరం నడిచి చివరకు ఒక ప్లేస్కి చేరుకుని ఒక చెట్టు చూసి బాగుందని గొడ్డలితో కొడుతుంటాడు. అనుకోకుండా తన గోడలి చేయ జారి పక్కన ఉన్న కొలనులో పడిపోతుంది. ఆ గోడలీనే తన జీవన ఆధారం, అది కూడా పోయిందే అని బాధపడుతుండగా కొలనులోంచి ఒక దేవత ప్రత్యక్షం అయ్యి, ఎందుకు అలా బాధపడుతున్నావ్ అని అడగా, నా గొడ్డలి ఈ కొలనులో పడిపోయింది, ఆదా నా జీవన ఆధారం అని అంటాడు శివ. తక్షణమే దేవత ఒక బంగారపు గొడ్డలిని చూపి ఇదేనా అని అడుగుతుంది. శివ ఇది నాది కాదు అంటాడు. తరువాత ఒక వెండి గొడ్డలిని చూపి ఇదేనా అని అడుగుతుంది. నాది నార్మల్ కమ్మతో చేసింది అని అంటాడు. తన గొడ్డలిని చూపి ఇదేనా అని అడుగుతాడు. హాహ ఇదే నా గోడలి అని అంటాడు. ఇప్పుడు ఏమిటి శివ, నీకు నేను మొదట బంగారపు గొడ్డలిని చూపితి కదా, అదే నీది అంటే ఇచ్చేదాని కదా అని అడుగుతుంది. కాని అది నాది కాదు కదా అని అంటాడు. శివ మంచితనానికి దేవత ఆ 3 రకాల గొడ్డలను శివకి ఇచ్చి ఇవ్వి అని నీవే ఇంకా అంటుంది. ఆనందంతో నమసత్కరించి అక్కడినుంచి వెళ్లి తన ఆవిడ లక్ష్మికి చూపి ఇద్దరు వాళ్ల కష్టాలు తీరిపోయాయి అని ఆనందించారు. నీతి: మంచితనంతో ఉంటే అంత మంచినే జరుగుతుంది. అతిగా ఆశ పడకు, ఆనందంగా జీవించి. కిడ్స్ వరల్డ్ కి స్వాగతం. ఈ రోజు మనం నేర్చుకోబోయేది ఐక్యతే బలం. అనగనగా ఒక దట్టమైన అడవి. ఆ అడవిలో 3 ఆవులు ఎప్పుడూ కలిసి ఐక్యమత్యంగా ఉండేవి. రోజూ కడుపు నిండా తిని నీళ్లు తాగి జీవనం సాగిస్తూ ఉండేవి. అనుకోకుండా ఒకరోజు ఆ చిక్కబయలు ఉంది అని అడవిలో ఇంకాస్త లోపలికి వెళ్ళాయి. అక్కడ ఆహారం తింటుండగా సడన్ గా ఒక పెద్ద పులి గ్రాండ్ డ్రింపు వినిపించి అని ఒక్క ఎప్పు పరుగులు తీశాయి. కలిసి ఇంకా పరిగెత్తలేక ఆ పెద్ద పులికి అని ఒక్కసారిగా ఎదురు తిరిగాయి. దేవకు భయంతో పెద్ద పులి వెనక్కి తిరిగి పారిపోయింది. నీతి: ఐక్యతే మహాబలం, కలిసుంటే అని సాధించవచ్చు.